కడప జిల్లా జమ్మలమడుగులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ముద్దనూరు రోడ్లోని నీళ్ల ట్యాంక్ సమీపంలో ముళ్ల పొదల్లో పసికందును స్థానికులు గుర్తించారు. తెల్లవారుజామున 6 బయటకు వెళ్లిన నెల్సన్ అనే యువకుడికి పసికందు ఏడుపు వినిపించడంతో పసికందును అక్కున చేర్చుకున్నాడు. వెంటనే పసికందును వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జేజా యాక్ట్ ప్రకారం అది ఏమైనా కానీ అది ఇవ్వడానికి కుదరదు. ఉదయం సుమారు 9:15 ప్రాంతంలో జమ్మలమడుగు ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ గారు కాల్ చేయడం జరిగింది. నేను ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కడప పీడీ గారి ఆఫీస్ నందు డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ పనిచేస్తున్నా. మేడం గారు ట్రైనింగ్లో ఉండగా నాకు ఇంటిమేషన్ వస్తే అక్కడి నుంచి నేను రావడం జరిగింది. ఇక్కడ మహిళా పోలీసు కూడా కాల్ చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే మన ముద్దనూరు రోడ్డు జమ్మలమడుగు ముద్దనూరు రోడ్లో రవి జనరల్ స్టోర్ బ్యాక్ సైడ్ ఎవరు మగబిడ్డని వదిలిపెట్టి వెళ్ళారనేసి సమాచారంతో అక్కడికి వెళ్ళి చూడడం జరిగింది. బాబును చూసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మహిళా పోలీసు తర్వాత అంగన్వాడీ పోలీసులకి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ పోలీసులు కూడా రావడం జరిగింది. ఎంతమంటే ఎమర్జెన్సీగా హెల్త్ కండిషన్ చెక్ చేయించాలి కాబట్టి ఇమీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. డాక్టర్ గారు చూశారు. ఇప్పుడు వార్డుకు తీసుకెళ్లారు చెకప్ చేయడానికి. ఫర్దర్ అన్నీ బాగున్నాయని హెల్తీగా ఉందని చెప్పిన తర్వాత కంప్లైంట్ ఒకటి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి బాబుని ఏదైతే జేజే యాక్ట్ ఉందో ఆ జేజే యాక్ట్ యాజ్ పర్ జేజే